వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ అయిపోయాక జేఈ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఎంసెట్ రాసిన చాలామంది స్టూడెంట్స్ ఇవన్నీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమీ లేకుండా ఒట్టి ఇంటర్మీడియట్ స్కోర్తో మాకు వచ్చిన స్కోర్తో మేము ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనే ఒక ప్రోగ్రామ్ చేయాలి, దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలాంటివన్నీ నేర్చుకోవాలి అనుకున్న స్టూడెంట్స్కి నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. చాలామంది స్టూడెంట్స్ ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, అంటే బిలో 25,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అనేది ఒక ఊరించే పండులాగా కనపడుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి అంటే ఆ లిమిటెడ్ సీట్స్ ప్రతి ఒక్క కాలేజ్లో తీసుకున్నా కూడా అవి మనకు లిమిటెడ్ సీట్స్. అందులో ఏఎంఎల్ అన్ని కాలేజెస్లో లేవు. మనకు హార్డ్లీ ఒక ఇంజనీరింగ్లో తీసుకుంటే ఒక 20-25 ఉంటాయి. తర్వాత వాటికి కూడా 60 సీట్స్ ఉంటాయి. అంటే మొత్తం కలిపి మనకు ఒక 2,000 నుంచి ఒక 3,000 ఏఎంఎల్ సీట్లు ఉంటే త్రూఅవుట్ తెలంగాణలో చాలా ఎక్కువ. సో అలాంటి సీటు మనకు కావాలి, అది కూడా వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కావాలి అనుకుంటే మాత్రము దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ మోర్ ఫ్యాసినేటింగ్ ఏంటంటే ఈ కోర్సులో మీకు మామూలుగా ఏఎంఎల్ అనే ఒక ఎలెక్టివ్ తీసుకుంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ పైన మాత్రమే చెప్తారు. దానికి సంబంధించిన ఏవైతే సబ్స్టిట్యూట్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో లైక్ పైథాన్ కానీ లేకపోతే జావా కానీ వాటి గురించి చెప్పి ఓన్లీ ఏఎంఎల్ అనేది లాస్ట్లో థర్డ్ ఇయర్లోనో ఫోర్త్ ఇయర్లోనో ఒక చాప్టరో లేకపోతే ఏదన్నా ఒక సెమిస్టర్లో ఒకటి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు డేటా సైన్స్ తీసుకుంటే డేటా సైన్స్ కూడా ఇదే క్రమంలో జరుగుతుంది, లేదా రోబోటిక్స్ తీసుకుంటే రోబోటిక్స్ కూడా ఇదే రకంగా జరుగుతుంది. కానీ అన్నీ కలిపిన కోర్సు అంటే ఏఎంఎల్, డేటా సైన్స్, లేకపోతే పైథాన్, జావా ఈ రకంగా అన్నీ కలపటంతో పాటు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కంపెనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ గురించి ఫోకస్ చేసే ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ. మరి అసలు ఎందుకు ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి మేనేజ్మెంట్ అనేది అవసరమా, దానికి ఎంబీఏ వాళ్ళు ఉంటారు కదా అని అనుకుంటే అది చాలా రాంగ్. ఎందుకంటే మీరు ఒకసారి బీటెక్ చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ 3 years 4 years తర్వాత మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఒక లీడ్ పొజిషన్కి వెళ్తారు. టీమ్ లీడర్ నుంచి టీమ్ మేనేజర్ నుంచి వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్, ఆ రకంగా మీకు ప్రమోషన్స్ ఉంటాయి. ఈ ప్రమోషన్స్ అని వచ్చే క్రమంలో ఎవరికి ప్రయారిటీ ఇస్తారంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ మేనేజ్మెంట్ స్కిల్స్ పైన వీళ్ళకి అకాడమిక్స్లో ఎక్కడైనా సరే వీళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేషన్ కానీ ఏదైనా చేసిన వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇవాళ రేపు నాట్ ఓన్లీ బీటెక్తో పాటు బీఎస్సీ చేసిన వాళ్ళందరూ కూడా కాంపిటీషన్ ఇస్తున్నారు. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా జాబ్ తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు, కానీ ఇంజనీర్ అయిన తర్వాత ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ 4 to 5 years తర్వాత రియల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే మీకు కాంపిటీషన్ అప్పుడు బీటెక్ వాళ్ళు కానీ లేకపోతే మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళు కానీ కాంపిటీషన్ ఇస్తారు. సో వీళ్ళందరినీ మీరు దాటుకుంటూ ప్రమోషన్ తెచ్చుకోవాలి, అప్రైజల్స్ తెచ్చుకోవాలి అంటే మీకు ముందే అకాడమిక్స్లోనే మీకు అట్లాంటి మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఉండాలి. లేదా ఆ టైంలో చేయాలంటే మీరు జాబ్ చేస్తూ మళ్ళీ అకాడమిక్స్ చేసుకోవాలి, కానీ అది చాలా కష్టం. ఒకసారి జాబ్లో జాయిన్ అయితే మళ్ళీ చదవాలంటే చాలా కష్టం, ఆ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ కాలేరు. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం యూటిలైజ్ చేసుకోండి. సో బీటెక్కి సమానం అని కాదు, బీటెక్ లాంటి కోర్సే ఇది. బిఎస్ ఏఎంఎల్ డేటా సైన్స్ 4 year మల్టీ డిసిప్లినరీ కోర్స్, బిఎస్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కోర్సు. సో దీనికి ఈ కోర్సు కరికులం ఫస్ట్ చూద్దాము. ఈ కోర్స్ ఎవరు ఆఫర్ చేస్తున్నారు, దీంట్లో ఎట్లా ఎన్రోల్ అవ్వాలి అనేది 1 by 1 చూద్దాము ఒకసారి. మనకు ఈ కోర్సు సంబంధించిన కరికులము చాలా యూనిక్. ఒకసారి చూడండి మీరు, నేను 4 సెమిస్టర్స్ సంబంధించి 8 సెమిస్టర్స్ సంబంధించి మీకు కరికులం చూపిస్తున్నా. 1 yearకి 2 semesters అనమాట. సో ఆ రకంగా చూస్తే మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వగానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడు సిఎస్సి ఐటీ అనేది ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది. తర్వాత డేటా స్ట్రక్చర్స్ సెకండ్ సెమిస్టర్లో వచ్చింది. సో డేటా స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మీకు డేటా అనాలిటిక్స్లో వాటిల్లో రావడం జరుగుతుంది. దెన్ సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి మ్యాథమెటిక్స్, బిజినెస్ ఎకానామిక్స్, ఇక్కడ చూడండి బిజినెస్ ఎకానామిక్స్ ఇవన్నీ కూడా మనకు మార్కెటింగ్ సంబంధించింది అనమాట. దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది వచ్చిన టాలెంట్ని ఇంటర్వ్యూలో పోగొట్టుకునే వాళ్ళందరూ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్గా లేకపోవటం. మనం అనుకున్నట్టుగా అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేకపోవటం మేజర్ ఇష్యూ. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి వాళ్ళ దగ్గర ఆ కోర్సు ఇన్బిల్ట్గానే ఉంది అనమాట. తర్వాత ప్రొఫెషనల్ స్కిల్స్, ఇట్లా డేటా స్ట్రక్చర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం దాని గురించి ఉంటుంది. సెకండ్ ఇయర్ చూస్తే చాలా ఫ్యాసినేటింగ్. ఇది మనకు ఇక్కడ జావా అనే ఇంట్రడక్షన్ వచ్చేసింది మనకు.
పైథాన్ వచ్చేసింది, వెబ్ టెక్నాలజీస్ వచ్చేసింది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పరిపూర్ణంగా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్గా తెలుసుండాలి. మనం ఓన్లీ ప్రోగ్రామ్ చేస్తే సరిపోదు. వెనకాల డేటాబేస్ ఎలా మనకు రెస్పాండ్ అవుతుంది, దాన్ని ఎలా మనం ప్రోగ్రామ్ తగ్గట్టుగా డేటాబేస్ని మేనేజ్మెంట్ చేయాలి, అలాగే డేటాబేస్ తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్ చేస్తుండాలి అనే అవగాహన కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తెలుసుండాలి. ఇవాళ రేపు ఏమవుతుంది, ఓన్లీ ఏఎంఎల్ అంటే ఏఎంఎల్ ఒకటి నేర్చుకొని పోయి వెనకాల డేటాబేస్ గురించి అవగాహన, ఊరికే ఆ డేటాబేస్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, కాలమ్స్ ఏంటి, వాటిలో మనం ఎట్లా ఇన్పుట్ చేయాలి, ఎలా డేటా తెచ్చుకోవాలి మాత్రమే నేర్పిస్తున్నారు. కానీ వాటిని ఎలా ట్యూన్ చేయాలి, డేటాబేస్ని ఎలా ట్యూన్ చేయాలి అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో వస్తుంది. అది మళ్ళీ బయటికి వెళ్ళి కోర్స్ చేస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ ఆఫ్టర్ 4 years. కానీ ఇక్కడ మీకు ఇన్బిల్ట్ కోర్స్ ఉంటుంది. దెన్ డేటా కమ్యూనికేషన్, దెన్ కంప్యూటర్ నెట్వర్క్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెటింగ్. మీరు ఎంబీఏ చేసే స్టూడెంట్ని ఎవరినన్నా అడగండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెటింగ్ అని నేమ్ రాగానే వాళ్ళు ఈజీగా చెప్తారు. దీంట్లో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మార్కెటింగ్ గురించి ఉంటుంది. అంటే మన చేసిన ఏ ప్రోడక్ట్నైనా ఎలా సేల్ చేయొచ్చు దగ్గర నుంచి, అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయొచ్చు, స్టూడెంట్స్ ఎంప్లాయీస్ని అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయొచ్చు, ఒక మేనేజ్మెంట్కి మనం ఒక మధ్యలో ఒక వారధిలాగా ఎంప్లాయీస్కి మేనేజ్మెంట్కి ఎలా బిహేవ్ చేయాలి, తర్వాత డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెటింగ్లో రావడం జరుగుతుంది. దెన్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఫస్ట్ సెమిస్టర్ 4లోనే మీకు పైథాన్ ప్రోగ్రామ్ పైన ఇన్ డెప్త్గా మీకు దాని గురించి రావడం జరుగుతుంది. దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ ఫోరెన్సిక్స్ గురించి మీకు ఐడియా ఉంటుంది. ఫోరెన్సిక్స్ అంటే మీకు సైబర్ రిలేటెడ్ ఫోరెన్సిక్స్ అంటే ఏదైనా వీళ్ళు హ్యాకర్స్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని స్పామ్స్ రిలీజ్ చేసేసి, మామూలుగా ఇన్డెప్త్గా చెప్పలేను, మామూలుగా ఏం చేస్తారు, ఏదైనా ఒక ఎథికల్ హ్యాకింగ్ చేసేటప్పుడు లేకపోతే నాన్ ఎథికల్ హ్యాకింగ్ చేసేటప్పుడు వీళ్ళు చేసిన తప్పుల ద్వారా వీళ్ళు ఫోరెన్సిక్స్ వాళ్ళు కనుక్కొని పలానా వాళ్ళు చేశారు అని చెప్పగలుగుతారు. దిస్ ఈజ్ సైబర్ ఫోరెన్సిక్స్. సైబర్ క్రైమ్ అనే బ్రాంచ్ అంతా కూడా దీనిపైన నడుస్తుంది అనమాట. డేటా విజులేషన్, డేటా సైన్స్, మొత్తం కంప్లీట్ డేటా సైన్స్ దీని దగ్గర ఉంది. దెన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, దెన్ కంప్యూటర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్, రీసెర్చ్ మెథడాలజీ, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇదంతా ఒక ఎత్తు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఒక ఎత్తు. మనం రాసిన అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, ఎక్కడైనా బగ్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా అనేది సాఫ్ట్వేర్ టెస్టింగ్లో వస్తుంది. మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా అనాలిటిక్స్, అన్ని కోర్సెస్ ఏవైతే ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఇవాళ రేపు ట్రెండింగ్ ఉన్న కోర్సెస్ ఉన్నాయో అన్నీ కూడా మిక్సప్ చేసి ఒక ప్రోగ్రామ్ తయారు చేసి ఈ కాలేజ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మరి ఈ కాలేజ్ ఆఫర్ చేస్తున్నప్పుడు దీనికి ఉన్న ఎవరు అథారిటీస్, ఆ తర్వాత దీనికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, తర్వాత దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్నీ చూద్దాం. సో ఇది విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్. సో విశ్వాని వాళ్ళు ఈ ప్రోగ్రామ్ నుంచి తీసుకొస్తున్నారు. సో కంప్యూటర్ సైన్స్లో ఏఐఎంఎల్, డేటా సైన్స్, అనాలిటిక్స్ అండ్ ఫిన్టెక్ అని మల్టీ డిసిప్లినరీ యూజీ కోర్స్ 4 years ఉంటుంది మొత్తం కోర్స్, ఒక బీటెక్ లాగా. జనరల్ బీఎస్సీ ఇవన్నీ కూడా బీఎస్సీ కంప్యూటర్స్ 3 years, కానీ బీఎస్ అనేది ఫస్ట్ టైము వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఒక తెలంగాణలో మనకు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అలాంగ్ విత్ టైఅప్ విత్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ ఈ ప్రోగ్రామ్ని, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్రూవ్ చేసింది. సో అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా ఉంది. మరి ఉస్మానియా యూనివర్సిటీలో అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవేవి ఉన్నాయంటే పెద్ద కాలేజెస్ అయిన సిబిఐటి కానీ లేకపోతే వాసవి కానీ ఇలాంటి టాప్ 5లో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్లో ఉంది. జేఎన్టీయూ హైదరాబాద్ అఫిలియేషన్ లాగా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అఫిలియేషన్లో ఉంది. మరి ఈ విశ్వాని ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దీని విశ్వాని గురించి తెలుసుకోవాలనుకుంటే విశ్వాని 25 years ఓల్డ్ ఆర్గనైజేషన్ అండి. ఇది విశ్వాని చాలామందికి తెలుసు. సో ఒక మేనేజ్మెంట్ సైడ్ విశ్వాని అనేది దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది తెలంగాణలో. అలాగే ఏఐసిటి దీనికి అప్రూవల్ ఉంది. ఏఐసిటితో పాటు నాక్ అక్రిడియేషన్ ఉంది. నాక్ అక్రిడియేషన్ వచ్చిన డిగ్రీ కాలేజ్ ఇది ఒకటే ఇన్ తెలంగాణ అని అంటే మాత్రం దాంట్లో అతిశక్తి అయితే ఏం లేదు. 15 acres టోటల్గా దీని క్యాంపస్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఉంది. విశ్వాని షామీర్పేట్ దగ్గర ఈ కాలేజ్ అయితే ఉండడం జరుగుతుంది, షామీర్పేట్, హైదరాబాద్. సో ఈ కోర్స్కి మీకు 4 year కోర్స్ ఇది. సో డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ మొత్తంకి 4 years అండ్ విత్ 8 semesters ఉంటుంది. ఎలిజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. అందరూ మనం మాట్లాడేది ఎలిజిబిలిటీ గురించి. ఈ ఎలిజిబిలిటీలో స్పెషాలిటీ ఏంటంటే ఎనీ గ్రూప్, ఎంపీసీ వాళ్ళు కానీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఎవరైనా సరే +2 ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఎలిజిబుల్. బట్ గుర్తుపెట్టుకోండి, చాలా లిమిటెడ్ సీట్స్, 300 seatsే ఉన్నాయి. దానిపైన వీళ్ళు తీసుకోరు. కాబట్టి మీరు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి వీళ్ళ దగ్గర మీరు అప్లై చేసుకుంటే అంత ఫాస్ట్గా మీకు ఆ కోర్సులో మీరు జాయిన్ అయిపోవచ్చు. మరి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే విశ్వాని వాళ్ళు
మనబడి.co.inలో ఒక స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ టెస్ట్లో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఫీ అప్ టు 50% దాకా వీళ్ళు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనబడికి వెళ్ళండి, www.manabadi.co.inకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సెకండ్ ట్యాబ్ ఏదైతే ఉందో దీంట్లో సో ఈ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ఈ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా స్కాలర్షిప్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ స్కాలర్షిప్ టెస్ట్కి మీకు డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ పంపిస్తారు. ఓటీపీ వచ్చిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేమ్, సిటీ అవన్నీ డీటెయిల్స్ తీసుకుంటారు. ఇది తీసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 3 ఎగ్జామ్స్ దాకా ఉంటాయి. దీంట్లో వచ్చిన స్కోర్ ఆధారంగా మీకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉందో మీరు డైరెక్ట్గా వెళ్తే 100 రూపీస్ ఫీజు ఉంటే ఈ ఎగ్జామ్ రాసి వెళ్తే మీకు 50 రూపీస్కే ఫీజు వచ్చేస్తుంది. 100 రూపీస్ అని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 రూపీస్ ఫీజు అని కాదు. సో ఆ రకమైన ఫీజు అయితే వస్తుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ వీళ్ళందరితో కోర్స్ వాళ్ళతో ఎలిజిబుల్తో పాటు ఈవెన్ పాలిటెక్నిక్ వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇంటర్మీడియట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ స్టేట్ సిలబసే కాకుండా ఐసీఎస్ కానీ సిబిఎస్ఈ సిలబస్ కానీ దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్. అయితే దీని గురించి ఈ కోర్సు గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ నంబర్స్ని 9849464333, 9948341333 ఈ 2 నంబర్స్లో ఏ నంబర్స్కైనా ఫోన్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్గా కాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇట్లాంటి ఆపర్చునిటీ చాలా రేర్గా వస్తుంది. మిస్ అయితే అవ్వకండి. ఇంటర్మీడియట్ స్కోర్ బేస్ చేసుకొని మీరు బిఎస్ అనేది చేయొచ్చు. బిఎస్ అనే ఏదైతే టర్మినాలజీ ఉందో బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేది మీకు అపార్ట్ ఫ్రమ్ ఇండియా బయట వరల్డ్లోకి వెళ్తే వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్కి వెళ్తే అక్కడంతా బీటెక్ ఉండదు, బిఎస్ అనే అంటారు. బిఎస్ తర్వాత ఎంఎస్. సో ఇక్కడ వచ్చిన క్రెడిట్స్ని యూస్ చేసుకుని రేపు మీరు ఫర్దర్ స్టడీస్ ఎంఎస్ కానీ వాటికి కూడా అప్లై చేయొచ్చు. సో అంత బ్యూటిఫుల్గా ఈ కోర్స్ని డిజైన్ చేశారు. అండ్ ఓన్లీ వన్ ఇన్ తెలంగాణ ఈజ్ విశ్వాని ఈ కోర్స్ ఆఫర్ చేసేది. ఏ డిగ్రీ కాలేజ్ కూడా ఈ కోర్స్ ఆఫర్ చేయట్లేదు. ఖచ్చితంగా మీరైతే ఈ కోర్స్ని అయితే ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.